రైతు సోదరులకి గుడ్ న్యూస్. కృష్ణా నదిలో వరద క్రమంగా పెరుగుతూ ఉంది. గడిచిన 24 అవర్స్లో తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా 4 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదు కావడంతో కృష్ణా నదిలో వరద క్రమంగా పెరుగుతూ ఉంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి నారాయణపూర్, నారాయణపూర్ నుంచి జూరాల, జూరాల నుంచి శ్రీశైలానికి వచ్చే వరద పెరుగుతూ ఉంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కూడా క్రమంగా వరద పెరుగుతూ ఉంది. ఇక నాగార్జున సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి కూడా వరద పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ఏ ప్రాజెక్ట్ నుంచి ఏ ప్రాజెక్టుకి ఎంత వరద చేరుతా ఉంది, ఈ వరద మరి ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యామ్కి 78,000 క్యూసెక్ల వరద చేరుతా ఉంది. 82,000 క్యూసెక్ల అవుట్ఫ్లోస్ కనిపిస్తూ ఉన్నాయి. అది మొత్తం నారాయణపూర్కి చేరుతా ఉంది. ఆ నారాయణపూర్ 28 టీఎంసీలు ప్రస్తుత కెపాసిటీకి 27.5 టీఎంసీలు ఉంది. వచ్చిన వరద మొత్తాన్ని దాదాపు 85,000 క్యూసెక్లు జూరాల ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. జూరాల ప్రాజెక్టులో ఆ కెనాల్స్కి ఒక 1,200 క్యూసెక్లు రిలీజ్ చేసి విద్యుత్ ఉత్పత్తి ద్వారా 30,000 క్యూసెక్లు శ్రీశైలం ప్రాజెక్టుకి, గేట్లు ఎత్తివేయడం ద్వారా ఒక 60,000 క్యూసెక్లు, మొత్తం మీద 90,000 క్యూసెక్లు పైగా జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. ఇక తుంగభద్ర నుంచి కూడా వరద క్రమంగా పెరుగుతూ ఉంది. 36,000 క్యూసెక్లు తుంగభద్ర నుంచి అవుట్ఫ్లో వస్తున్నాయి. సుంకేసుల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 1,20,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతా ఉంది. ఇక 885 అడుగుల కెపాసిటీ కాను ప్రస్తుతం 880 అడుగులకు శ్రీశైలం ప్రాజెక్టులో ఫ్లడ్ ఉంది. 215.8 టీఎంసీల కెపాసిటీ గాను 197 టీఎంసీలు ఉంది. పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. కుడి ఎడమ గట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి 68,000 క్యూసెక్లు నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. అయితే గేట్లన్నీ స్పిల్వే మీద మాత్రం వరద రావడం లేదు. శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డి పోడు ద్వారా 20,000 క్యూసెక్లు తరలిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ చెప్తా ఉన్నా అక్కడ 1,00,000 క్యూసెక్ల దాకా వెళ్ళిపోతుందని తెలంగాణలో మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. ఇక హంద్రీనేవా ద్వారా 3,250 క్యూసెక్లు, తెలంగాణ వైపు ఆ భీమా, కలవకుర్తి, నెట్టెంపాడ లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా ఒక 4,500 క్యూసెక్లు వినియోగం అవుతుంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి ఇన్ఫ్లోస్ ఎంత ఉన్నాయో అవుట్ఫ్లోస్ కూడా అంతకన్నా ఎక్కువే ఉన్నాయి, కానీ అధికారికంగా ప్రకటించడం లేదు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో క్రమంగా ఆ వాటర్ ఫ్లడ్ నిల్వ ఏదైతే ఉందో తగ్గిపోతా ఉంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నాగార్జున సాగర్లో 590 అడుగుల కెపాసిటీ గాను 588 అడుగులకు వరద చేరింది. 312 టీఎంసీలకు గాను 306 టీఎంసీలు వరద ఉంది. స్పిల్వే ద్వారా అయితే ఎలాంటి వరదనే కిందకి రిలీజ్ చేయడం లేదు. లెఫ్ట్ కెనాల్కి 8,500 క్యూసెక్లు, కుడికాలకు 9,500 క్యూసెక్లు, మాదారెడ్డి ఎత్తిపోతల పథకానికి 1,850 క్యూసెక్లు విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద వర్షాలతో పులిచెంద ప్రాజెక్టు కూడా నిండిపోయింది. 45 టీఎంసీల కెపాసిటీగా 44 టీఎంసీలు వరద ఉంది. హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లో పడిన వర్షాలతో పులిచెంద ప్రాజెక్టుకు ఒక 6,000 క్యూసెక్లాగా ఇన్ఫ్లోస్ ఉన్నాయి. పులిచెంద ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రకాశం బ్యారేజీకి 50,000 క్యూసెక్లు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీలో 2 గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ప్రకాశం బ్యారేజీ కెనాల్స్ కెపాసిటీ పూర్తి స్థాయిలో 17,800 క్యూసెక్ల దాకా కాలువలకి, పంట కాలువలకి నీటిని విడుదల చేస్తున్నారు. రాబోయే 4 రోజుల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ మరలా ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. కృష్ణానదిలో 1,00,000 క్యూసెక్ల ప్రవాహం ఉంటే శ్రీశైలం ప్రాజెక్టులో ఆ వాటర్ లెవెల్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. వినియోగం పెద్ద ఎత్తున ఉంది. విపరీతమైన ఎండలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఎండలు మాత్రం వేసవి కాలాన్ని తలపిస్తూ ఉన్నాయి. రాబోయే 4 రోజుల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.